టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత భారత్ జట్టులో అనేక మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. కొత్త హెడ్ కోచ్గా ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. ఇక రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పడంతో సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు. అదే సమయంలో శుభ్మన్ గిల్ను వన్డేలు టీ20లకు వైస్ కెప్టెన్ చేశారు. భవిష్యత్తులో గిల్ని కెప్టెన్ చేసే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వన్డే టెస్ట్లకు మాత్రం హిట్ మ్యాన్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అంతా బానే ఉంది, కానీ అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ టెస్ట్ జట్టుకి వైస్ కెప్టెన్ ఎవరు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. రోహిత్ శర్మ ఫిట్నెస్ దృష్ట్యా ఇంకో 2 ఏళ్లు సులభంగా క్రికెట్ ఆడతాడు అని అర్థమవుతోంది. అయితే ఇప్పటి నుండే టెస్ట్లకు భవిష్యత్తు కెప్టెన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్ పై ఉంది. ఇక టెస్ట్ వైస్ కెప్టెన్సీ రేసులో ఓ 2 పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. వారే శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా. ఈ నేపథ్యంలో బుమ్రాకు సారథ్య బాధ్యతలు ఇవ్వొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. దినేష్ కార్తీక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బుమ్రాకు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇస్తే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత అతడు టెస్ట్ టీంకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ రాణిస్తే మిగిలిన ఫార్మాట్లకు కూడా అతడే కెప్టెన్గా ఎంపికవుతాడు. ఇది బుమ్రా కెరీర్కి ఎంతమాత్రం మంచిది కాదు అని దినేష్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఒక పేస్ బౌలర్. అతడు అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్. 3 ఫార్మాట్లలోనూ అతడు ఆడడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో వర్క్లోడ్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అతడు అరుదైన బౌలర్. టీమిండియాకు కీలకమైన బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. అన్ని మ్యాచ్ల్లోనూ అతన్ని బరిలోకి దించుతామంటే అది సరైన విషయం కాదు. కీలక మ్యాచ్ల్లోనే అతడి సేవల్ని మనం వినియోగించాలి. కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే బుమ్రా మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో అతడి బౌలింగ్ మీద తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాడు. అందుకే అతన్ని కెప్టెన్సీకి దూరం పెట్టడం మంచిది అని దినేష్ కార్తీక్ హితవు పలికాడు.